మన జీవితంలో మనల్ని ఎక్కువగా బాధపెట్టేదేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? బయటనుంచి వచ్చే సమస్యలా? లేకపోతే మనల్ని చుట్టుముట్టే కష్టాలా? నిజానికి అసలు కారణం మన లోపలే ఉంది. అదే మన అంచనాలు. ఈ విశ్లేషణలో మన అంచనాలే మన బాధకు ఎలా మూలమో, వాటిని వదిలేసి ప్రశాంతతను ఎలా పొందాలో చూద్దాం. మళ్ళీ అడుగుతున్నా, మనల్ని ఎక్కువగా బాధపెట్టేది ఏంటి? మన కంట్రోల్లో లేని బయటి పరిస్థితులా, లేక మనం పూర్తిగా కంట్రోల్ చేయగల మన ఆలోచనలా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఆశ్చర్యపరచడమే కాదు, మనకొక రకమైన స్వేచ్ఛను కూడా ఇస్తుంది. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇదే నిజం. మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కన్నా వాటిపై మనం పెట్టుకునే అంచనాలే మనల్ని ఎక్కువగా గాయపరుస్తాయి. ఒక రిజల్ట్ మీదో లేదా ఒక మనిషి మీదో మన అంచనాలు పెట్టుకున్నప్పుడు అవి జరగకపోతే విపరీతంగా బాధపడతాం. అంటే మన సంతోషాన్ని మన చేతుల్లో కాకుండా ఎదుటివాళ్ల చేతుల్లో పెట్టినట్లే కదా. ఈ మానసిక సంఘర్షణకు వేల సంవత్సరాల క్రితమే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అదే కురుక్షేత్ర యుద్ధభూమిలో నిలబడ్డ అర్జునుడి కథ. అతని మనసులో కూడా సేమ్ ఇదే గందరగోళం నడుస్తోంది. అర్జునుడు బాధపడింది యుద్ధం చేయాలని కాదు, యుద్ధం చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో అని. నేనిలా చేస్తే అందరూ సంతోషిస్తారా? నా నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అసలు మంచి రిజల్ట్ వస్తుందా? ఇలాంటి ఆలోచనలే అతన్ని కుంగదీశాయి. తను చెయ్యాల్సిన పనిమీద ఫోకస్ పెట్టాల్సింది పోయి రిజల్ట్ మీద అంచనాలు పెట్టుకోవడం వల్లే అతని మనస్సు అంత భారంగా మారిపోయింది. అయితే అర్జునుడి కన్ఫ్యూషన్కి శ్రీకృష్ణుడు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ చెప్పాడు. ఆ ఫార్ములా ఈరోజు మన జీవితాలకు కూడా కరెక్ట్గా సరిపోతుంది. అర్జునా, నువ్వు నీ పని చెయ్యి, అంతే. కాని ఎదుటివాళ్లు ఎలా రియాక్ట్ అవ్వాలి, రిజల్ట్ ఎలా ఉండాలి అనే అంచనాలు మాత్రం పెట్టుకోకు. చూడండి, దీని అర్థం ఎంత సింపుల్ అంటే, మన చేతిలో లేని విషయాలపై మనం ఆశ పెట్టుకున్నప్పుడు బాధ తప్ప ఇంకేమీ మిగలదు. రిజల్ట్ను మనం కంట్రోల్ చేయలేం, కానీ మనం చేసే పనిని మాత్రం కంట్రోల్ చేయగలం. ఇప్పుడు మన రోజువారీ జీవితంలోకి వద్దాం. నేను ఇలా చేస్తే వాళ్లు నన్ను తప్పకుండా అర్థం చేసుకోవాలి. నేను ఇంత కష్టపడ్డాను, నాకు తప్పకుండా మంచి రిజల్ట్ రావాలి. ఈ తప్పకుండా అనే పదముంది చూసారా? అదే అస్సలు సమస్య. జీవితం మన అంచనాలకు భిన్నంగా జరిగినప్పుడు ఆ రెండింటి మధ్య గొడవ మొదలవుతుంది. అదే మనలో కోపంగా, నిరాశగా మారిపోతోంది. అంచనాలు ఎంత ప్రమాదకరం ఎందుకంటే అవి మన విలువని మనం పడ్డ కష్టానికి కాకుండా మనం ఊహించుకున్న ఒక ఫలితానికి ముడిపెడతాయి. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అనే భయాన్ని తట్టుకోలేక మన మనసే ఇలాంటి అంచనాలని ఒక సేఫ్టీ నెట్లా క్రియేట్ చేసుకుంటుంది. కాని ఆ ఫలితం రానప్పుడు మనం ఎంత గొప్ప ప్రయత్నం చేసినా సరే మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. మరి దీనికి పరిష్కారమేంటి? కృష్ణుడు చూపించిన దారి చాలా సింపుల్. మన ఆలోచనా విధానంలో ఒకే ఒక్క చిన్న మార్పు చేసుకోవాలి. అంచనా స్థానంలో బాధ్యతను తీసుకురావాలి. అంచనాలతో నిండిన మనసు ఎప్పుడూ నాకిది రావాలి లేదా వాళ్లు నన్ను అర్థం చేసుకోవాలి అననుకుంటుంది. కాని బాధ్యతాయుతమైన మనసు నేను నా పనిని సరిగ్గా చేశానా లేదా నేను నా వైపునుంచి నిజాయితీగా ఉన్నానా అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. బాధ్యత మన కంట్రోల్లో ఉంటుంది, అంచనాలు కాదు. ఈ చిన్న మార్పు మనసుని తేలికపలుస్తుంది. దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న గిఫ్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఎంతో ఇష్టంగా ఒకరికొక బహుమతి ఇస్తున్నాము అనుకుందాం. మనం వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే రియాక్ట్ అవ్వాలి అని ముందే ఫిక్స్ అయిపోతే వాళ్ళు వేరేలా స్పందించినప్పుడు మన ఆనందం మాయమైపోతుంది. కానీ కేవలం ఆ గిఫ్ట్ ఇవ్వడంలోనే సంతోషాన్ని వెతుక్కుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నా మన ప్రశాంతతకు డోకా ఉండదు. అసలైన ఆనందం మన పనిలో ఉంటుంది, ఫలితంలో కాదు. సరే, మరి ఈ ఆలోచనను మన లైఫ్లో ఎలా అప్లై చెయ్యాలి? ఫస్ట్, మన అంచనా ఏంటో క్లియర్గా గుర్తించాలి. నెక్స్ట్, దాన్ని ఒక బాధ్యతగా మార్చుకోవాలి. ఇక ఫైనల్గా మన ఫోకస్ని పూర్తిగా రిజల్ట్ మీద నుంచి తీసేసి మనం చేసే ప్రయత్నం మీదకు మార్చాలి. ఈ 3 స్టెప్స్ మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇక ముగింపుకు వచ్చేద్దాం. ఈ అంచనాలని వదిలేయటం ద్వారా మనం పొందే అసలైన బహుమతి ఏంటంటే మానసిక ప్రశాంతత. జీవితంలో ఈ అంచనాలు అనే బరువుని ఎప్పుడైతే మనం దించేస్తామో అప్పుడు మనసులోని బరువంతా తొలగిపోయి అది ఒక ఈకలా తేలికైపోతుంది. అప్పుడు మనం శాంతి కోసం వెతకాల్సిన అవసరం లేదు, శాంతే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇదే అసలైన స్వేచ్ఛ, ఇదే ప్రశాంతతకు నిజమైన దారి. సరే, అంచనాలని జయించొచ్చని అర్థమైంది. కాని మన లోపల ఉండే ఆ నేను, ఆ అహం సంగతేంటి? అది మన ఎదుగుదలను ఎందుకు అడ్డుకుంటుంది?
దీని గురించి మన తర్వాతి విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం.